అందరికీ షలో. వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక పల్లవి చరణం పాడుకొని ముందుకు కొనసాగుదాం. దూరదేశంలో నా బాగుండు నన్ను కొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము ద్రాక్షణ్యమూర్తి నీ దయ నాపై కురిపించేదని చేయుము మార్గము చూపుము ఇంటికి నా కంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానములో ఈరోజు నిర్గమకాండము 28వ అధ్యాయము 36వ వచనం. మరియు నీవు మేలి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్టు దాని మీద హషేం వారి అదోనయ వారు పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. యెహోవాకు ప్రతిష్ఠితము అనే మాటను చెక్కవలెను అని మనకు ఇక్కడ రాసిపెట్టి ఇచ్చాడు. అది పాగా మీద ఉండినట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇజ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండాలి. అహరోను నొసట ఈ బంగారు స్వచ్ఛమైన బంగారుతో చేసినటువంటి ఈ రేకు ఉండాలి అని మనకు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉండిన తర్వాత చొక్కాలు దట్టేలు తలపాగా వాళ్ళు ధరించాలి. అహరోను కుమారుడు. అవి వారి యొక్క ఘనతకును అలంకారాన్ని తీసుకువస్తాయి. అక్కడ యాజకులుగా ఉన్న వారికి నీవు అంటే మోషే వారు అహరోను తన అన్నయ్య అహరోనును అతని కుమారులను వాటికి తొడిగి ఏటిని చొక్కాలు దట్టీలు తలపాగా ఇవన్నింటిని తొడిగి అభిషేకించి ప్రతిష్ఠించినప్పుడు పవిత్రపరిచినప్పుడు వారు యాజకులుగా హషేం వారికి యాహ్వే వారికి సేవ చేసేడిగా వారి అర్హతను పొందుకుంటారని హషేం వారు ఇక్కడ మోషే గారికి తెలియజేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, హషేం వారు చెప్పినటువంటి విధి విధానాలు కలిగి అహరోను వంశములో ఉన్నటువంటి కుమారులు మందిరములోని సేవ చేయడానికి అర్హతను పొందినట్లుగా ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. వారికి అలంకారములుగా వారికి ఘనత తెచ్చే విధముగా వారి యొక్క వస్త్రములు ఉండాలి అని, వారి యొక్క వేషధారణ ఉండాలని, వారికి చొక్కాలు దట్టీలు తలపాగా ఇవి ధరించేవారే ఉండాలని లేఖన భాగం సెలవిస్తున్నారు. అటు ధరించి మరి హషేం వారికి వారు సేవ చేయాలి, మందిరములో సేవ చేయాలని వారికి వారి సంతానానికి ఇది తరతరములు నిత్య నిబంధన సూచనగా ఉన్నది వారి సంతానానికి. ఆమేన్.